ప్రభునందు ప్రియ విశ్వాసులారా, పరిశుద్ధ యేసు శుభనామమున మీకు ఉదయకాలమున తెలియజేస్తున్నాను. ఒక 5-10 నిమిషాలు మాతో నేను తీసుకుంటాను. ఆ తర్వాత జాగ్రత్త అదేవిధంగా మన చెల్లు సన్ని వారు తమకు ఇవ్వబడినటువంటి అంశముల మీద ప్రసంగిస్తారు. శాశ్వత తత్వము లేక నిత్యత్వము. ప్రజలకు 2 రకాలైనటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. వారి యొక్క గమ్యము ఈ జీవితము తర్వాత, మరణము తర్వాత నరకమునకు వెళ్ళడము లేక పరలోకమునకు వెళ్ళడము. So there are 2 options. One is to go to the hell or heaven. అయితే ప్రపంచంలో త్వరితగతిన పరిస్థితులు మారుతున్నాయి. మన జనరేషన్ చాలా ముఖ్యమైన కాలంలో ఉన్నాం. ప్రభు చాకాశపు రాకకు అతి సమీపంగా ఉన్నాం. అయితే దేవుడు మానవులందరి కొరకు శాశ్వతమైన భవిష్యత్తును ఏర్పాటు చేస్తాడు. 2000 సంవత్సరాల కిందటే ఆయన ఈ లోకానికి తన కుమారుడైనటువంటి యేసును పంపించి శిలువ పైన బలియాగం చేశాడు. ఆ శిలువ బలియాగాన్ని నమ్ముట ద్వారా మనుష్యులు నరకమును తప్పించుకొని పరలోకానికి వెళ్తారు. మనమందరం కూడా యేసును నమ్ముతున్నాం కాబట్టి, ఆయన శిలువ బలియాగాన్ని నమ్ముతున్నాం కాబట్టి మనకు పాపక్షమాపణ కలుగుతున్నది, రక్షణ మనకు వచ్చినది. దేవునికి వందనాలు. సో డెస్టినీలో అంటే ఈ లోకం శాశ్వతం కాదు కదా. ఈ లోకపు యాత్ర తర్వాత ఏముంటుంది అని చాలా మంది ప్రజలు ఆలోచించరు. ఐదర్ పీపుల్ షుడ్ గో టు హెల్ ఆర్ హెవెన్. హెవెన్కి వెళ్ళాలి అంటే మరి ప్రభు అంటాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవము, ద్వారమై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు చేరడు, అంటే పరలోకానికి చేరడు. యోహాను 14:5. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14